మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని తెలిపారు. దోషులు ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ను ఆహ్వానిస్తామని చెప్పారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను పిలుస్తామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తామని తెలిపారు. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎంను కలవచ్చన్నారు. వాళ్ళ పార్టీకే అనుమానం ఉంటే తానేం చేయలేనన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తారనేది తన దృష్టిలో లేదన్నారు. ఎవరైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటే పార్టీదే నిర్ణయం అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని తెలిపారు. దోషులు ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ను ఆహ్వానిస్తామని చెప్పారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను పిలుస్తామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తామని తెలిపారు. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎంను కలవచ్చన్నారు. వాళ్ళ పార్టీకి అనుమానం ఉంటే తానేం చేయలేనన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తారనేది తన దృష్టిలో లేదన్నారు. ఎవరైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటే పార్టీదే నిర్ణయం అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశాలేంటి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవాలతో కూడిన బడ్జెట్ ని మేమైతే ప్రవేశపెట్టాము. ఏదైతే గత ప్రభుత్వం లాగా మేము అబద్ధాలు చెప్పి అయితే బడ్జెట్ రూపొందించలేదు. వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన చేశామంటూ కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరొక వైపు ఏదైతే ఈ పూర్తి అవగాహన నేపథ్యంలోనే మేము బడ్జెట్ అయితే రూపొందించామని చెప్పారు. మొత్తం ఏదైతే గత ప్రభుత్వం ఆయంలో ఇరిగేషన్ శాఖలో 1000 కోట్లు ఖర్చు పెట్టి దుబారా చేసిన ఆ డబ్బులకి ఇప్పటికీ 16,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రభుత్వం కూడా ఉరియే తప్పని పరిస్థితిలా కనిపిస్తుందనే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రి చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మా ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా ఏదైతే మేడిగడ్డ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానంగా అవినీతి గురించి కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన దానికి సంబంధించి కూడా ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకుపోతాం అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ నెల 13న ప్రతిపక్ష అఖిలపక్షకు సంబంధించిన నాయకులను మేము తీసుకుపోవడానికి మేము ప్లాన్ చేశాము. అయితే ఏదైతే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఖచ్చితంగా కాకపోతే ఆయనకు ఏ డేట్ కుదిరితే ఆ డేట్ లో మేము తీసుకెళ్ళడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరోవైపు ఏదైతే అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేడిగడ్డపై అవినీతికి సంబంధించి విజిలెన్స్ సంబంధించిన నివేదిక ఇచ్చాము. అయితే ఏదైనా సరే విచారణ చేపట్టాకనే మేము ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వాస్తవాలకు అనుగుణంగానే రూపొందించామని కూడా చెప్పారు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.